తెలుగుదేశం పార్టీ తాజాగా ఇప్పుడే ఏదైతే రాష్ట్ర స్థాయి అదేవిధంగా జాతీయ స్థాయిలో కమిటీలను ప్రకటించడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ కమిటీలన్నింటిలో కూడా ప్రధానంగా వినిపించే పేరు, వినపడుతున్న పేరు ఏంటంటే నారా లోకేష్. నారా లోకేష్ గారు గతంలో తెలుగుదేశం పార్టీకి జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన విషయం అందరికీ కూడా తెలిసింది. అయితే ఇప్పుడు ఇదే నారా లోకేష్ గారికి తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా పదవి బాధ్యతలు ప్రకటించారు. మరి అయితే అసలుకి నారా లోకేష్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్గా పార్టీలో ఎటువంటి కార్యక్రమాలు చేయబోయే అవకాశం ఉంది? వర్కింగ్ ప్రెసిడెంట్గా ఇప్పటికే మన గతంలో చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఈ యొక్క కేటీఆర్ గారు ఉండడం జరిగింది. అయితే ఇప్పుడు అసలు వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే ఏంటి? మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు డాక్టర్ గడ్డిపాటి శ్యాంప్రసాద్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే సార్. ఇప్పుడు చూసుకుంటే నారా లోకేష్ గారికి తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి అనౌన్స్ చేసిన దగ్గర నుంచి అందరిలో కూడా ఒకటే ఆసక్తి నెలకొంది. అసలుకి ఈ పదవి గతంలో తెలుగుదేశం పార్టీలో లేదు కదా, పార్టీకి సంబంధించి పొలిట్ బ్యూరోలో కావచ్చు, ఏ కమిటీలో కూడా లేదు. ఇప్పుడు ఈ వర్కింగ్ ప్రెసిడెంట్ని కొత్తగా తీసుకొచ్చారు. అసలు దీని ద్వారా నారా లోకేష్ గారి సారథ్యంలో పార్టీ ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకోబోతుంది, ఎటువంటి పాత్ర పోషించబోతుందని చెప్పేసి అందరిలో చాలా ఉత్కంఠ నెలకొంది. ఈ అంశం గురించి మీరు ఏమంటారు? మొట్టమొదటిగా మనం నారా లోకేష్ గారికి కంగ్రాచులేషన్ చెబుదాం. ఎందుకంటే పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా నామినేట్ అయినందుకు అది చాలా సంతోషమైన విషయం. ఎందుకంటే టీడీపీ పార్టీలో ఇంత యువకుడు 41-42 ఇయర్స్ ఏజ్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా అవ్వడం పార్టీలో అందరికీ సంతోషం, అందరికీ ఆమోదయోగ్యం. ప్రతి ఒక్కళ్ళు లోకేష్ గారిని ఆయన యొక్క సమర్థతని మెచ్చుకుంటున్నారు. ఎందుకంటే ఆయన ట్రాక్ రికార్డు తీస్తే 2014-2019లో ఎమ్మెల్సీగా నామినేట్ చేశారు ఫస్ట్. అప్పుడు చాలా క్రిటిసిజం వచ్చింది ఆయన మీద. ఏంటి, దొడ్డిదారిన కొడుకుని తీసుకొచ్చి ఎమ్మెల్సీ చేశారు, చేసి డైరెక్ట్గా మినిస్టర్ కూడా ఇచ్చారనే క్రిటిసిజం వచ్చింది అపోజిషన్ పార్టీస్ నుంచి. కానీ ఆయన ప్రూవ్ చేసుకున్నాడు. పంచాయతీరాజ్ మినిస్టర్గా 23,000 కిలోమీటర్లు సిమెంట్ రోడ్స్ వేసి చాలా అవార్డ్స్, సెంట్రల్ అవార్డ్స్ అన్నీ ఆయనకే వచ్చినాయి, లోకేష్కే 2014-2019 మధ్యలో. ఈ క్రిటిసిజం అంతా ఎందుకంటే డైరెక్ట్ ఎలక్షన్స్లోనే 2019లో కంటెస్ట్ చేశాడు ఆయన. ఏ నియోజకవర్గం కంటెస్ట్ చేశాడు? మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ 1985 తర్వాత 2019 వరకు గెలవల. అసలు గెలవని ఒక పార్టీ, తెలుగుదేశం పార్టీ గెలవని నియోజకవర్గాన్ని ఎన్నుకున్నాడు అనమాట. అది అతనిలో ఉన్న గొప్పతనం, అతని లీడర్షిప్ క్వాలిటీ. ఒక గెలిచే నియోజకవర్గంకి వెళ్ళి తండ్రి గెలిచాడు కాబట్టి, రాజశేఖర రెడ్డి గెలిచాడు కాబట్టి పులివెందులని ఎన్నుకోవడం జగన్మోహన్ రెడ్డి గారు లాగా కాదు. అలాగే కుప్పము, లేకపోతే చంద్రగిరి, అట్లా లేకపోతే హిందూపురం, ఇవన్నీ చాలా సేఫ్ నియోజకవర్గాలు. ఏదో హిందూపూర్ కానీ కుప్పం కానీ కొన్ని నియోజకవర్గాలు ఉన్నాయి సేఫ్ ఫర్ తెలుగుదేశం. మరి 25 సంవత్సరాలు, 85 to 18 అంటే దగ్గర 30 ఇయర్స్ పార్టీ గెలవని నియోజకవర్గంలో లోకేష్ నిలబడి స్మాల్ మార్జిన్ 5,000 ఓట్లతో ఓడిపోయాడు అనమాట. అప్పుడు తెలుగుదేశం పార్టీకి యాంటీ వేవ్ నడుస్తుంది కాబట్టి దాన్ని మనం అంత పెద్దగా లెక్కేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఓన్లీ 23 సీట్స్ వచ్చినాయి 175కి. కాబట్టి అది లోకేష్ పర్సనల్ ఓటమి కాదు, అది యాజ్ ఏ టోటల్గా ఆ వేవ్లో కూడా లోకేష్ గారు చిన్న మార్జిన్తో ఓడిపోయారనమాట. కానీ అది ఆయనలో పట్టుదల పెంచి ప్రజలతో మంగళగిరి నియోజకవర్గంలోనే 2024లో నేను కంటెస్ట్ చేస్తాను అని చెప్పాను. ఓడిపోయిన చోటే మళ్ళీ స్టేట్లోనే 3rd మెజారిటీతో గెలిచాడు. ఆయన యొక్క సేవ చూసి, ఆయన యొక్క లీడర్షిప్ క్వాలిటీ చూసి, సమర్థత చూసి మంగళగిరి నియోజకవర్గ ప్రజలు ఆయన ఎన్నుకున్నారనమాట. తర్వాత అదే టైంలో 2024 గెలవక ముందు అసలు యువగళం పాదయాత్ర ఆయన జీవితంలో అత్యంత గేమ్ చేంజర్ అనమాట. పాదయాత్రే గేమ్ చేంజర్. నారా లోకేష్ 5 కోట్ల మంది తెలుగు ప్రజల నోట్లో ఆ యువగళంతో వచ్చాడనమాట. యువగళములో ఎన్నో ఒడిదుడుకులు ఎన్నుకున్నాడు. ఆయన అసలు మాట్లాడనివ్వలేదు, మైకులు లాక్కున్నారు, నడవనివ్వలేదు, ఎన్నో రకాల బాధలు పెట్టినా సరే ఆయన సక్సెస్ఫుల్గా పాదయాత్ర చేయగలిగాడు. ఆ టైంలోనే రాటు తేలిపోయాడు. వివిధ సంఘాలతో మీటింగులు పెట్టాడు, కొన్ని క్యాస్ట్ వైజ్గా కూడా మీటింగ్స్ పెట్టాడు, యువతతో నడిచాడు, యువత ప్రాబ్లమ్స్ తెలుసుకున్నాడు, ప్రత్యక్షంగా ఫార్మర్స్ ప్రాబ్లమ్స్ తెలుసుకున్నాడు, ప్రతి ఒక్క ఉద్యోగస్తుల ప్రాబ్లమ్స్ తెలుసుకున్నాడు. ప్రతి 100 కిలోమీటర్కి ఒక చాట ఆయనకు ప్రామిస్ చేసుకుంటూ వచ్చాడు. అలా పబ్లిక్లో, ప్రజల్లో మిళితమైపోయాడు అనమాట. అదే టైంలో ఆయన తండ్రి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు.
సడన్గా పాదయాత్ర కూడా ఆపాల్సి వచ్చింది. 53 రోజులు ఎంత కష్టం. ఒక తండ్రి, ఒకవైపు రాజకీయం, ఒకవైపు కుచితమైన రాజకీయంతో ఏం ఆధారాలు లేకుండా అరెస్ట్ చేశారు కావాలని డెలిబరేట్గా. ఎలా తండ్రిని బయటకు తీసుకురావటం, ఎంతో తెలివిగా, ఎంతో పెద్దలతో, ఢిల్లీలో లాయర్స్తో, రాజకీయ నాయకులతో, వివిధ పార్టీ పీపుల్తో ఎంతో చక్కగా సమర్థవంతంగా చర్చలు జరిపి విజయవంతంగా తండ్రిని బయటకు తీసుకురాగలిగాడు అనమాట. అప్పుడు ఆయన నాయకత్వ లక్షణం బయటపడింది అనమాట. తర్వాత కూటమి ఏర్పడిన సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ అండ్ చంద్రబాబు నాయుడు గారు ముగ్గురు కలిసి కూటమి ఏర్పడిన తర్వాత ఆ కూటమిలో కీలక పాత్ర వహించాడు యువ నాయకుడిగా. ఎంతో సమర్థవంతంగా పవన్ అన్న అంటూ ఎంతో కలిసిపోయి సొంత అన్నలాగా ట్రీట్ చేసి చక్కటి సమన్వయం చేశాడనమాట. ప్రతి నియోజకవర్గంలోనూ జనసేనకు కానీ, తెలుగుదేశానికి కానీ, బీజేపీకి కానీ సమన్వయం. ఆ సమన్వయం ఆ యంగ్ ఏజ్లో ఉండదు. 41 ఇయర్స్ చాలా ఆవేశం ఉంటుంది, తొందరపాటు ఉంటుంది అనమాట. కానీ హైలీ బ్యాలెన్స్డ్గా చక్కగా మూడు పార్టీని సమన్వయం చేసి 164 సీట్లు తీసుకురాగలిగాడు. పార్టీ జాతీయ కార్యదర్శిగా ఉండి 1 కోటి మంది సభ్యత్వాన్ని తీసుకురాగలిగాడు. కార్యకర్తలకు ఎన్నో రకాలుగా ఉపయోగపడ్డారు. ఎక్కడ ఏ కార్యకర్తకి ఏ ఆపద వచ్చినా ఇమీడియట్గా పర్సనల్గా అటెండ్ అయ్యే లక్షణాలు వచ్చినాయి. ఇప్పుడు గెలిచిన తర్వాత 2024 గెలిచిన తర్వాత, ఎందుకంటే ముఖ్యంగా లోకేష్ కమిటీ గురించి అంతా మాట్లాడకుండా లోకేష్ గురించి ఎందుకు మాట్లాడుతున్నామంటే, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ అనే పోస్ట్ లోకేష్కి ఇవ్వటం అనేది 5 కోట్ల ఆంధ్ర ప్రజలు సంతోషపడుతున్నారు. ఒక యువ నాయకుడిని ఆంధ్రప్రదేశ్కి తీసుకొస్తున్నారు. నెక్స్ట్ 4th జనరేషన్ అనమాట. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు 75 ఇయర్స్ వచ్చినాయి, ఇంకా 80-85 వరకు తర్వాత ఎవరో ఒక లీడర్ కావాలి కదా మన తెలుగుదేశం పార్టీకి. సరైన సూటబుల్ సమర్థవంతుడైన నాయకుడు, విజన్ ఉన్న నాయకుడు, తండ్రిలాగానే హార్డ్ వర్కింగ్ నేచర్ ఉన్న నాయకుడు వచ్చాడు. కాబట్టి అందరూ సంతోషించి ఆయనకి ఇచ్చిన పదవిని అందరూ అభినందిస్తున్నారు కోట్లాదిగా. ఎందుకంటే మనం కూడా ఇప్పుడు అభినందించడానికే మనం ఈ వీడియో, ఆయన అభినందించడానికి, ఆయన క్వాలిటీస్ అన్ని ప్రైజ్ చేయడానికే మనం పెట్టుకున్నాం ఈ వీడియో. ఎందుకంటే ఆయన సమర్థుడు. ఆ సమర్థత గురించే నేను చెప్తున్నాను అనమాట. ఒకసారి గెలిచిన తర్వాత 2024లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయన చక్కగా ఐటీ మినిస్టర్ ప్లస్ హ్యూమన్ రిసోర్సెస్ మినిస్టర్ తీసుకున్నాడు. ఎన్నో కీలక మార్పులు తీసుకొచ్చాడనమాట. ఒక్కటి కాదు, ఇవాళ ఆంధ్రప్రదేశ్కి 20 నెలలే కదా అయింది, వచ్చి 21 నెలలు అయింది, లేకపోతే 22 నెలలు అయింది గవర్నమెంట్ వచ్చి, కూటమి ప్రభుత్వం. 22 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయి. అంటే నెలకి 1 లక్ష కోట్లు తీసుకొచ్చినట్టు అనమాట. ఎన్ని కంపెనీలు తీసుకురావడంలో కీలక పాత్ర వహించాడనమాట. అదే కదా ఆయన మెయిన్ టార్గెట్ ఏంటంటే 20 లక్షల ఉద్యోగాలు. 20 లక్షల ఉద్యోగాల కల్పనే లోకేష్ ఇదనమాట. అన్ని ఉద్యోగాలు వస్తే ఏమవుతుందంటే ఇండైరెక్ట్గా ఎకోసిస్టమ్ ఏర్పడి స్టేట్ కూడా బ్రహ్మాండంగా డెవలప్ అవుతుంది అనమాట. ఆ దారిలోనే నడుస్తున్నాడు ఆయన. అందుకనే యువతకి ముఖ్యంగా ఆయన యువత మీదే ఆయన యొక్క చూపంతా పెట్టాడనమాట. యువత కనుక పైకి వస్తే స్టేట్ బాగుపడుతుందని. ఆయన తీసుకొచ్చిన కంపెనీలో సామాన్యమైన కంపెనీలు కాదు. టీసీఎస్ తీసుకొచ్చాడు, కాగ్నిజెంట్ తీసుకొచ్చాడు, ఆర్సెల్ఆర్మిటల్ విత్ గూగుల్ మీట్లోనే ఇనిషియేట్ చేశాడు ఆ కంపెనీని తీసుకురావడానికి. సామాన్యమైన కంపెనీ కాదు, 1,30,000 కోట్లు. అట్లాగే గూగుల్ డేటా సెంటర్ 1 ఇయర్ కష్టపడి తీసుకొచ్చాడు, 1,30,000 కోట్లు. చాలా పెద్ద కంపెనీలను తీసుకొచ్చాడు. రిలయన్స్ వాళ్ళతో కూడా ఆయన సిబిజీ అది కూడా 65,000 కోట్లు. ఇట్లా డిఫరెంట్ కంపెనీస్ తీసుకురావడంలో కీలక పాత్ర వహించాడనమాట. తండ్రికి తోడ్పాటుగా ఉన్నాడు, తండ్రిని మించిన తనయుడిలాగా ఉన్నాడనమాట. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 2019 నుంచి 24 వరకు విపరీతంగా సర్వనాశనమైన స్టేట్లో చాలామంది తెలుగుదేశం కార్యకర్తలు కానీ, జనసేన కార్యకర్తలు కానీ, బీజేపీ కానీ చాలా బాధలు పడ్డారు. చాలామంది మినిస్టర్స్ దగ్గర నుంచి అందరూ జైలుకి వెళ్ళారు, చాలా బాధలు అనుభవించారు. అప్పుడు కాలంలో యువగాళంలో ఒక రెడ్ బుక్ క్రియేట్ చేశాడు ఆయన. ఆ రెడ్ బుక్ ఏంటంటే దాంట్లో చట్టానికి వ్యతిరేకంగా ఎవరైతే పనిచేశారో వాళ్ళని నేను అధికారంలోకి వస్తే శిక్షిస్తానని పెట్టుకున్నాడు అనమాట. దాంట్లో 1 by 1 చట్టానికి ఎవరైతే హాని చేస్తారో, చట్టానికి అతీతంగా ఎవరైతే పనిచేశారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం బిగిన్ చేశారనమాట. కానీ ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్కి వెళ్ళాడు, జాతీయ సెక్రటరీగా ఉన్నాడు, ప్లస్ మినిస్టర్గా చాలా బిజీగా ఉండటం వల్ల రెడ్ బుక్లో కొన్ని అమలు కాలేదని జనమంతా అంటున్నారు అనమాట. చంద్రబాబు నాయుడు గారు కొంతమంది మీద ఇంకా చర్య తీసుకోలేదు, చాలా స్లోగా వెళ్తున్నారు అని. కానీ ఇప్పుడు లోకేష్ బాబు వర్కింగ్ ప్రెసిడెంట్గా వచ్చారు కాబట్టి కొంతమంది మీద చర్యలు తీసుకోవచ్చు అనమాట. ఎందుకంటే అసభ్య పదజాలంతో ఈ రోజుకి కొంతమంది మాట్లాడుతున్నారు, ఎక్స్ మినిస్టర్స్. సామాన్యమైన పదజాలం కాదు అది.
ఒక ఎక్స్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారినే బూతులు తిట్టాడు, ఇంకో ఎక్స్ మినిస్టర్ లోకేష్ బాబు గారిని నంది పంది నక్క కుక్క ఎన్ని రకరకాల చండాలమైన మాటలు మాట్లాడుతున్నారు. ఇంకొక మాజీ మంత్రి ఇంకా విపరీతమైన భాషతో మాట్లాడుతున్నారు అనమాట. లోకేష్ గారిని డైరెక్ట్గా క్రిటిసైజ్ చేస్తున్నారనమాట. వాళ్ళ మీద ఆ భాష మీద అట్లా అసభ్య పదజాలం మాట్లాడిన వాళ్ళ మీద చర్యలు తీసుకొని తీరుతాడని మనం అందరూ ఆశిద్దాం. అదొక్కటే కాదు, కన్స్ట్రక్టివ్గా ఒక ఇండస్ట్రీ తీసుకొస్తున్నాడు, స్టేట్ గ్రోత్కి ఎంతో ఉపయోగపడుతున్నాడు, చాలా కీ రోల్ ప్లే చేస్తాడని అనుకుంటున్నాం. ఫ్యూచర్లో కాబోయే ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ ఆయన్ని ప్రపోజ్ చేసినట్టుగా అనిపిస్తుంది ఈ వర్కింగ్ ప్రెసిడెంట్. ఇంతవరకు వర్కింగ్ ప్రెసిడెంట్ తెలుగుదేశం పార్టీలో లేరు కాబట్టి, ఎందుకంటే ఫ్యూచర్ సీఎం నారా లోకేషే అనేది ఇండికేషన్ కనపడింది అనమాట. థ్యాంక్ యూ సార్. నమస్తే.